అందుకే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది, ఈ విగ్రహాలు ఉన్నాయే ఇవి వెండి బంగారములు, ఇవి మనుషుల చేత పనులు. ఇవి వాటికి ముక్కు ఉంటుంది కానీ వాసన చూడవో, చెవులుంటాయి కానీ విను, కళ్ళుంటాయి కానీ చూడు, వాటికి పాదాలు ఉంటాయి కానీ నడవో, వాటికి గొంతుకు ఉంటుంది కానీ మాట్లాడవు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన సమస్తాన్ని చూస్తాడు. నీ రహస్య స్థలాలను ఆయన చూస్తాడు. ఈరోజు నా దేవుడు భార్యకు తెలియకుండా చేసే రహస్యం, భర్తకు తెలియకుండా చేసే రహస్యం, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే రహస్యం, కన్నవారికి, కుటుంబ సభ్యులకి, తోడబుట్టిన వాడికి తెలియకుండా చేసే రహస్యం నా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన సమస్తాన్ని చూస్తాడు, సమస్తాన్ని చూస్తాడు. మన అంతరింద్రియములను పరిశోధించేవాడు ఆయన. మన అంతరింద్రియములన్నిటినీ చూచేవాడు ఆయన. మరి దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా ఎంతకాలం నువ్వు సాగిపోతావు? 2020 సంవత్సరం జనవరి నెల నువ్వు లేచిన ఉదయకాలము మొదలుకొని ఈనాటి వరకు కూడా నువ్వు చేసిన ప్రతీది కూడా నా దేవుడు చూశాడు, సమస్తం చూశాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఈరోజు మనం పెట్టుకుంది మనం పెట్టింది కాదు, అరణ్యంలో హాగర్ పెట్టింది. ఎవరో తెలుసా? అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన చూచే దేవుడు. ఈరోజు రహస్య స్థలాలలో మనం చేస్తున్న ప్రతి పాపం ఆయన చూస్తున్నాడు, ప్రతి తలంపు ఆయన చూస్తున్నాడు, మన ఊహ ఆయన చూస్తున్నాడు, సమస్తాన్ని ఆయన చూచే దేవుడు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాతైనా దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా ఇంకెంతకాలం అటువైపు ఇటువైపు, అటొక అడుగు ఇటొక అడుగు, అటొక గంతు ఇటొక గంతును వేస్తావు. జాగ్రత్త. నువ్వు ఎటొక గంతు వేసినా, ఇటు తిరిగినా నువ్వు మళ్ళీ అక్కడికి రావాల్సిందే. గత శుక్రవారం మనం చెప్పుకున్నాం, నువ్వు ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికి రావాల్సిందే. బెత్లెహేము రొట్టెల ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది నయోమి, మళ్ళీ అడిదిరిగి అక్కడికి వచ్చింది. ఎక్కడైతే కరువు అని పారిపోయిందో మరలా దేవుడు అక్కడే సమృద్ధినిచ్చాడు. ఈరోజు సమస్తాన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఆయన సమస్తం చూచే దేవుడు. అందుకే దావీదు కీర్తనలో 94వ కీర్తన 9వ వాక్యం చదవండమా. 94:9. చెవులను కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? వింటాడు. నువ్వు చాటుగా మాట్లాడుకున్నది ప్రతిదీ వింటాడు ఆయన. మనిషి లేకుండా మనిషి గురించి మాట్లాడుతున్నావే, వింటాడు ఆయన. చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? చూస్తాడు ఆయన, సమస్తం చూస్తాడు. ఈరోజు దేవుడు చూడడం లేదులే అని నువ్వు చేసే ప్రతిదీ కూడా మనుషులు చూడకపోవచ్చేమో కానీ దేవుడు చూస్తాడు. ఆయన సమస్తాన్ని చూస్తాడు. సమస్తాన్ని ఆయన చూస్తూ, సమస్తాన్ని ఆయన వింటూ ఉంటాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, నా దేవుడు చూచే దేవుడు. చెవులను కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? వింటాడు. ఈరోజు ఏం మాట్లాడావు?
దేవుడు వింటున్నాడు. నువ్వేం మాట్లాడుకుంటున్నావు, దేవుడు వింటాడు. నువ్వేం చేస్తున్నావు, దేవుడు చూస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. నువ్వు నిద్రలో లేచినా కానీ ఈ మాట నీకు తెలియాలని ఈ మాట ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇది ఒక్క మాట నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. మనిషి లేకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అమ్మో, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు. ఎవరో చూడడం లేదులేని తప్పటి అడుగు వేసినప్పుడు అమ్మో, నా దేవుడు చూసే దేవుడు అనే భయం మీకు కలగాలి. ఇంతకాలం దేవుడు చూస్తున్నాడని తెలుసు కూడా, దేవుని మందిరానికి వచ్చి కూడా, దేవుని మందిరంలో ఉంటూ కూడా దేవుడు చూస్తున్నాడనే భయం నీకు లేదు. ఈరోజు ఎందుకో ప్రభువుని స్తుతిస్తూ తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చూచే దేవుడు. వేటిని చూస్తాడు? దేనిని దేవుడు చూస్తాడు? సామెతలు 15వ అధ్యాయం 11వ వాక్యం. పాతాళము అగాధ కోపము యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయన. అమ్మా, చూసారా? దేవుడి కంట పాతాళం అగాధం ఆయన చూస్తున్నాడు. ఈ పాతాళంలో ఏముందిరా? పాపం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. ఇదిగో ఈ అగాధ కోపం, ఈ అగాధంలో ఏముందిరా అని దేవుడు చూస్తున్నాడు. ఆయన పాతాళాన్ని చూస్తున్నాడు, అగాధాన్ని చూస్తున్నాడు. అట్లాగే నరుల హృదయాన్ని మరీ తేటగా చూస్తున్నాడు. భూతద్దం వేసి మరీ చూస్తున్నాడు. అక్కడ సీమ బాగుతుంది. అసలు అదేం సీమ? నల్లదేమ, ఎర్రదేమ, పచ్చదేమ అని భూతద్దం వేసి మరీ చూస్తున్నాడు ఆయన. నరుల హృదయములో ఏముందో అని మరీ తేటగా ఆయన చూస్తున్నాడు. అమ్మా, అంత తేటగా చుట్టాక ఏముంది మన హృదయంలో? దేవుడు అంత తేటగా చూస్తున్నాడంటే అసలు ఏముందంటావు? అగాధాన్ని చూస్తున్నాను, పాతాళాన్ని చూస్తున్నాను, నరుని హృదయాన్ని కూడా చూస్తున్నాను అనొచ్చుగా. కాదు, నరుల హృదయాలు మరి తేటగా, మరింత తేటగా ఆయన చూస్తున్నాడు. ఈరోజు నా దేవుడు చూచు దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ హృదయాన్ని తొంగి చూస్తున్నాడు, మరి తేటగా చూస్తున్నాడు. నేను అంటున్నాను, మరి అంత తేటగా ఆయన చూస్తున్నాడు కదా, ఏముందంటారు? మన హృదయంలో ఏముందంటారు ఆయన అంత తేటగా చుట్టాకి? మన హృదయంలో ఏముంది ఆయన అంత తేటగా చూడడానికి? మనం చూసుకుంటే కనపడద్దా? ఓ తల్లి ఓ బోరు నీటి చేస్తుంది, వచ్చి ఓ తెగ ఎడుతుంది, అయ్యా మా అల్లుడు కిడ్నీలో ఇంత రాళ్ళు ఉన్నాయి అంటుంది. అరే, కిడ్నీ ఉండేది ఇడ్లీలాగా ఇంత ఉంటుంది, తెప్పించదానా? ఇంత రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? చూసేయండి నువ్వు వెళ్ళి. డాక్టర్ అన్నాడంట పెద్ద రాళ్ళు అన్నాడంట. డాక్టర్ ఏమో పెద్ద రాయి అన్నాడు. బయటకు వచ్చి వాళ్ళ అమ్మాయి ఏమో గులకరాయి ఉంది, ఏం బయటకు వచ్చి ఇటుకరాయి ఉంది. చూసారా ఎట్ట మారుతుందో? మారిపోయింది. అయ్యా మా అల్లుడు కిడ్నీలో ఇంత రాళ్ళు ఉన్నాయి. కిడ్నీ ఉండేది ఇడ్లీలాగా ఇంత, దాంట్లో ఇంత రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే అన్న సిమెంట్ ఫ్యాక్టరీయా? కాదుగా, ఇంత 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 రాళ్ళు ఉన్నాయంట. మనం ఏమైనా చూసామా? అన్న దేవుడు చూస్తాడు. నరుని హృదయము మరి తేటగా ఆయన చూస్తున్నాడు, తేటగా ఆయన చూస్తున్నాడు. అందుకే సామెతలు ఒక మాట ఉంటుంది, చక్కని మాట. 15వ అధ్యాయం 3వ వాక్యం.
యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉంటాయి. చెడ్డోడిని చూస్తుంది, మంచోడిని చూస్తుంది. అరే ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను చెడిపోయానుక, పాపంలో పడిపోయాను, పాపంలో మునిగిపోయాను, పాపిష్టుడిని అయిపోయాను, ఇక నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటున్నావు. కానీ యెహోవా కన్నులు చెడ్డవారి మీద మంచి వారి మీద ఉంటాయి. ఆయన చూపు అందరి మీద ఉంటుంది. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డాడు? దేవుని వాక్యము విని వాక్య ప్రకారం నడుచుకునేవాడు మంచోడు. ఎన్ని ప్రసంగాలిను, ఎన్ని ప్రసంగాలినా కానీ వాళ్ళ మార్పు ఉండదే. ఆడు ఎవడంటాడు, ఆడు చెడ్డోడాడు. నువ్వు చెడ్డోడు అయినంత మాత్రాన నీ మీద ఆయన చూపు ఉండదనుకో మాక. ఇదిగో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటుంది. ఆయన చెడ్డవారిని మంచివారిని అందరినీ ఆయన చూస్తూ ఉంటాడు. అందరిని ఆయన చూస్తాడు. అందరిని చూస్తూ నరుల హృదయంలో ఏముందో అని మరింత తేటగా ఆయన చూస్తున్నాడంట. ఏముంది మన హృదయంలో ఆయన అంత తేటగా చూడటానికి? ఏముండి ఉండొచ్చు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను నేను, నా హృదయంలో ఏముంది? కళ్ళు మూసుకుంటే 2 నిమిషాల్లో అర్థమవుతుంది నా హృదయంలో ఏముందో. ఈరోజు అలాగే నీకు కూడా అర్థమైపోద్ది. నరుని హృదయము దేవుడు తేటగా చూస్తున్నాడు. నరుని హృదయంలో ఏముంది ఒక్కడు కూడా చెప్పట్లా. అయ్యా చెప్తే గొడవలు అయిపోతాయి, తగాదాలు అయిపోతాయి, ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడుకుందాం అంటారా? చెప్పండి. సరే, బైబిల్ ఉన్నాయే మాట్లాడుకుందాం. నరుని హృదయంలో ఏం దాగుంది అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వాక్యాలను చదువుకుందాం. లోపల నుండి అనగా ఇదిగో ఈ హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఎన్నే ఊరు ఏంట్రా మళ్ళీ బుర్రకోకుండారు అందరు నాకులాగా? మళ్ళీ చదువు, లెక్క పెట్టిన ఒకళ్ళ. మనుషుల హృదయములో ఇదిగో దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. 13. ఈ 13 చెప్పి ముగిచేస్తా. ఏమున్నాయి మనిషి హృదయంలో? దేవుడు అంత తేటగా చూస్తున్నాడు. ఆయన అగాధాన్ని చూస్తున్నాడు. ఆయన నరుని హృదయాన్ని మరి తేటగా చూస్తున్నాడు. ఎందుకు అంత తేటగా చూస్తున్నాడంటే మనిషి హృదయంలో ఏముంది అంటే ఇదిగో హృదయములో నుండి అని మొదలుపెట్టి మొదటిది ఏంటో తెలుసా? దురాలోచన. దురాలోచన అంటే ఇతరులకు హాని కలిగించే విధంగా ఆ రహస్యపు ఆలోచన, ప్లానింగ్. ఏ ప్లానింగ్ అది? కుట్ర అనండి, కుట్ర. మనిషి హృదయంలో ఏముందిరా అంటే దురాలోచన. ఏంటా దురాలోచన అంటే ఇతరులకు హాని కలిగించే విధంగా రహస్యంగా చేసే కుట్ర, రహస్యంగా చేసే ప్లానింగ్ మనిషి హృదయంలో ఉంది.
దాన్ని దేవుడు చూస్తున్నాడంట. మరి ఇప్పుడైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా దురాలోచన ఈ హృదయంలో ఉంటే దాన్ని తీసి పక్కన పడే. ఏ ప్లానింగ్ వేసావు, ఏ ప్లానింగ్ వేసావు, ఏ కుట్రను పన్నావు, ఇతరుల గురించి హాని కలిగించే విధంగా ఏ ఆలోచన నీ మధ్యలో ఉంది, తీసేయి. నా దేవుడు నరుని హృదయం మరి తేటగా ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. దురాలోచన మనలో ఉండకూడదు. ఇతరులకు హాని కలిగించే విధంగా మన బ్రతుకు ఉండకూడదమ్మా. ఒకవేళ దురాలోచన నీ జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా దాన్ని కాల్చి బూడిద చేయి. ఎందుకంటే దేవుడు నరుని హృదయాన్ని మరింత తేటగా ఆయన చూస్తున్నాడు. తేటగా. అందులో ఏదున్నా కానీ ఆయన పసిగట్టేస్తాడు. అందులో ఏదున్నా. ఎందుకంటే ఆషామాషాగా చూసిపోవట్లేదు ఆయన. ఆషామాషాగా 4 రౌండ్లు అటు ఇటు తిరిగి వెళ్ళిపోవట్లేదు ఆయన. చూస్తున్నాడు, ఇంచు చూస్తున్నాడు. రే ఇక్కడ ఎందురా గడ్డి తీ, ఇక్కడ అయ్యా చిన్నదేగా, అది ఎవరికి కనపడదులే, పరద ఎత్తే కప్పేద్ది అనుకున్నాను అనుకోమాక, పీకు. ఆ గడ్డి కూడా ఉండకూడదు, పీకు. అంత తేటగా చూస్తున్నాడు ఆయన. పైన వెళ్ళిపోవట్లేదు. ఈరోజు నరుని హృదయంలో ఏమున్నాయా అంటే దురాలోచన ఉంది. ఇతరులని హాని కలిగించే, ఇతరుల జీవితాన్ని పాడు చేసే విధంగా కుట్ర పన్నావా? ఈరోజు నీ హృదయంలో దురాలోచన ఉంటే ఇప్పుడైనా ఆ ప్లాన్, నువ్వు గీసిన ప్లాను చెరిపే, చింపే. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలేవే. నా దేవుడు చూచుచున్న దేవుడు. ఏం చూస్తున్నాడయ్యా అంటే, ఏముందిరా నరుల హృదయంలో అని తొంగి చూస్తే నరుని హృదయంలో దురాలోచన ఉందంట. దురాలోచన అంటే ఇతరులను హాని కలిగించే విధంగా వీడి ఆలోచన. అటువంటి ఆలోచన మన మదిలో ఉండకూడదు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, తీసే. రెండవదిగా నరుని హృదయంలో ఏముందయ్యా అంటే జారత్వం ఉంది. జారత్వము అంటే వివాహానికి, వివాహ బంధానికి వెలుపల ఉండే లైంగిక సంబంధం. జారత్వం ఈ రోజున అది మన హృదయంలో ఉండకూడదు, అది మన జీవితంలో ఉండకూడదు. జాగ్రత్త. ఈరోజు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎక్కడ లొంగిపోతున్నావో, ఎక్కడ వంగిపోతున్నావో దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నా దేవుడు చూచుచున్న దేవుడు. జారత్వం. ప్రియ చెల్లి, యవనస్తులు, జాగ్రత్త. వివాహం కాకముందే మనం జారత్వంలో పడిపోకూడదు. అది నీ జీవితానికి ఒక మాయను మచ్చ. నువ్వు కలెక్టర్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, రాజకీయ నాయకుడు అయినా, ఒక దైవజనుడు అయినా, ఎవడైనా సరే నీ బ్రతుకు అది ఒక మాయను మచ్చే. దావీదునే పక్కల నుంచి అన్నాడు దేవుడు, నువ్వెంత నేనెంత. ఈరోజు ఎంత గొప్ప దైవజనులు చెప్తా ఉంటారు, ఒకప్పుడు నేను భయంకరమైన వ్యభిచారిని. ఆ మచ్చ. నువ్వు చదువుకునేంత ప్రయోజకుడు అయినా ఆ మచ్చ నీకు అలాగే ఉంటుంది. జాగ్రత్త. జాగ్రత్త. నీ హృదయంలో ఉండకూడదు. నా దేవుడు మరీ తేటగా చూస్తున్నాడు. జాగ్రత్త. మరి తేటగా చూస్తున్నాడు. పాపంలో పడిపోవద్దు, పాపం వైపు చూడొద్దు.
వివాహ బంధానికన్నా ముందుగానే ఎందుకు నువ్వు జారత్వంలో పడిపోతున్నావు? పాపపు ఊబిలో పడిపోతున్నావు. జాగ్రత్త. ఒక దైవజనులు 3 గంటల ప్రసంగం చేశారు జారత్వం అనే అంశం పట్టుకొని యవనస్తుల కోడికలో. ఒక్కొక్కళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళారు. కొంతమంది ఏడ్చుకుంటూ విన్న తర్వాత మళ్ళీ వెళ్ళి పాపంలో పడ్డారు. జాగ్రత్త. నరుని హృదయంలో ఏముందో అని నా దేవుడు మరీ తేటగా చూస్తున్నాడంట. జూమ్ చేసి చూస్తున్నాడు ఆయన. జాగ్రత్త. ఈ హృదయంలో ఏమున్నా కనబడిపోద్ది. వాళ్ళు ఏం దాచుకున్నా కనబడిపోద్ది. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. ప్రియ చెల్లి, ప్రియ యవనస్తులు, ఎన్నో సందర్భాల్లో నిలబడి నేను యవనస్తుల గురించి మాట్లాడుతుంటాను. జాగ్రత్త. జారత్వంలో మీరు పడిపోతా. మీ హృదయంలో అది ఉందా? తీసుకెళ్ళి కిరసనాలు పోసి తగలబెట్టు, బూడి జీదాన్ని. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఏముంది నరుని హృదయంలో? నరుని హృదయంలో దొంగతనం ఏముంది? దొంగతనం ఉందంట. అయ్యగారికి పిచ్చాను పట్టిందేంటి పొద్దున్నే అనుకుంటున్నావా? నేనే దొంగతనం చేశాను? నేను పుట్టిన కాడి నుంచి అసలు ఉంటే తింటా, ఉంటే వేసుకుంటా, లేకపోతే ఓ మూల కూర్చుంటా. అట్లాంటిది నన్ను దొంగ అంటావా? అడుగు, నన్ను ప్రశ్నించు, తప్పలేదు. కానీ దేవుడు అంటున్నాడు నరుని హృదయంలో ఏముందంటే ఇదిగో ఈ దురాలోచన ఉందంట, ఈ జారత్వం ఉందంట, ఈ దొంగతనాలు. దొంగతనం. ఎవడు దొంగ అంటే ప్రార్థనకు వచ్చి కూడా ప్రార్థన చేయనోడు దొంగ. ఆదివారం దేవుని మందిరం ఎగ్గొట్టినోడు దొంగ. వాళ్ళు దొంగవో దొరవో తేలిపోవాలి నాకు. దేవుని సన్నిధికి దూరమైనోడు దొంగ. అవునా కదా? ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు, ఆ రోజే అన్ని పనులు చేయబోనుకుంటావు, దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు. దొంగ కదా నువ్వు? దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తావు. నీ పనులు దేవుడు స్థిరపరచకపోతే ఏం చేస్తావు? వాళ్ళు ఎంతమంది దొంగలు ఉన్నారో తేలిపోవాలి. నా దేవుడు చూస్తున్నాడు. నరుని హృదయంలో ఏముందో అని మరి తేటగా చూస్తుంటేనంట నరుని హృదయంలో జారత్వం ఉందంట, నరుని హృదయంలో దురాలోచన ఉందంట, నరుని హృదయంలో దొంగతనం ఉంది. ఏ దొంగవు నువ్వు? ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి వాళ్ళు చికెన్ పెడుతున్నారండి, చికెన్కి కరువు వచ్చిపోయావా? కేజీ 190 రూపాయలేగా. ఈరోజు నీకు బాధ కలిగిన నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ హృదయంలో ఉన్న దొంగతనం, దాన్ని ఇప్పుడైనా తీసి తగలబెట్టు. ఈరోజు దేవుడు ఇంత ఆరోగ్యం ఇస్తుంటే, ఇంత ఆయుష్ ఇస్తుంటే దొంగతనం చేస్తావా? దొంగ. దేవుని మందిరానికి వచ్చి భయం లేకుండా, దేవుని సన్నిధిలో ఉంటూ భయం లేకుండా, దేవుడు చూస్తున్నాడనే భయం కూడా లేదు. ఇంత విచ్చలవిడిగా దొంగతనం చేసేస్తున్నాం అంటే ఏమైపోవాలి మనం? ఒక దొంగ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించను, తెలుసో తెలియకో ఆ వజ్రం హారం దొంగలికి చేశాను, నేను నన్ను క్షమించు, ఇదిగో. మరి ఈరోజు కనీసం అట్లాంటిదన్నా ఉందా నీ బ్రతుకులో? అయ్యా
ఇది దొంగతనం చేశానయ్యా, ఈ నెల ఈ ప్రభు బలలో పెద్ద దొంగనయ్యా నేను, పెద్ద దొంగను కూడా కదా, గజ దొంగనయ్యా నేను. బాధ అవుతుందా? జాగ్రత్త. దేవుడు నరుని హృదయంలో ఏముందో అని తేటగా ఆయన చూస్తున్నాడంట, మరీ తేటగా చూస్తున్నాడు. కనపడమా మనం? కనపడతాంగా? కనపడమా? మీ ఆయనకి తెలియకుండా డబ్బాలో 500 రూపాయలకి 5 బియ్యం కింద పెడితేనే ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే దేవుడు చూడ్డేంటి? ఆదివారం నాడు కొట్టేసుకుని పంచాయతీ వచ్చింది మందిరానికి. 2 మందిరానికి వచ్చేవాళ్ళు, 2 ప్రభు వాళ్ళు చేసేవాళ్ళే. అసలు గొడవ ఏంట్రా బాబు అంటే, అయ్యా రోజుకు 100 రూపాయలు లేచిపోతున్నాయి. ఎటు వెళ్ళిపోతున్నాయో ఏంటో అర్థం కాల అని మొత్తం ఇల్లంతా గాలి ఇచ్చాడంట. బాత్రూంలో కుంకుడికాయ డబ్బాలో పెట్టిందంటామా, కుంకుడికాయ డబ్బాలో పెట్టిందంట. అవి తీసేసరికి ఒక పౌరుషం వచ్చేసింది. ఇక పౌరుషం వచ్చేసి ఇంట్లో గొడవ, ఈ గొడవ, ఆ గొడవ, ఈ గొడవ. ఇంతలోకి 10:30 అయిపోయింది ఆరాధన. మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోతే అయ్యగారు దొంగ అంటాడు, గజ దొంగ అంటాడు అని భయం వేసి 2 వచ్చేసారు. 2 వచ్చి ఎడమొహం పొడమొహం పెట్టుకుని, అయ్యగారు బాప్తిసం ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు జంటలుగా ఉండమంటాడు అయ్యగారు. ఈ జంట ఆ మూలహోళ్ళు ఈ మూలహోళ్ళు కూర్చున్నారు. ఏంరా ఏమైంది వీళ్ళకి అని ఆరాధిస్తే అప్పుడు పడింది బయట ఏంటిది, కుంకుడుకాయ డబ్బా. కుంకుడుకాయ డబ్బాలో ఉన్నాయా ఆయనకి కనపడితే, ఈరోజు నువ్వు ఏం దాచావో దేవుడు తెలియదా? నరుని హృదయంలో ఏముందో దేవుడు తేటగా చూస్తున్నాడు. నరుని హృదయంలో జారత్వం, దురాలోచన, దొంగతనం, ప్రార్థనకు వస్తూ ప్రార్థన చేయకపోవడం దొంగతనం, ఉపవాసం ఉండి కూడా అన్నం తినకుండా ప్రార్థన చేయకపోవడం దొంగతనం. చాలామంది చూడండి, అయ్యా నేను ఉపవాసం ఉంది దేనికి? అన్నం తినకుండా ఉన్నావు అంతే, ప్రార్థన చేయలే, దొంగవు నువ్వు. ఉపవాసం ఉన్నావంటే నీ తిండి మాని, నీ ఆలోచనలు మాని, గ్యాస్ మీద పాలు పొంగుతుంది అనే ఆ ఆలోచనని మాని ప్రార్థనలో చేయాలి, ప్రార్థనలో ఎదగాలి. అది ఉపవాసం, అంతే కదా. మరి ఈరోజు ఎవరి దొంగలో ఎవరి దొరలో తేల్చుకోండి. 4వది, నరుని హృదయంలో నరహత్యలు. నేను అనుకున్నాను నరహత్య అంటే దావీదు ఒకడిని చంపి వచ్చేసాడు కదా, అదేమనుకున్నా. నరహత్య అంటే అది మాత్రమే కాదు. నరహత్య అంటే నీ నోరు అదుపులో పెట్టుకోవడం కూడా నరహత్య. కొంతమంది చూడండి నోటి మాటల ద్వారా చంపేస్తారు అంతే. AK-47 బుల్లెట్లు టక 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 అన్నట్టే వస్తాయి వాళ్ళ నోట్లోంచి మాటలు. ఆపమ్మా, ఆడి చచ్చిపోకుండా అయింది నీ మాటలకి. కొంతమంది మాటలు అలా ఉంటాయి. నీ నోటి మాట ద్వారా నరహత్య చేస్తున్నావు, జాగ్రత్త. ఎదుట మనిషి హృదయం గాయపరిచే రీతిగా ఎదుట మనిషి హృదయం అంతా కూడా పాడైపోయే రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు, నరహత్య చేస్తున్నావు, జాగ్రత్త. నోటి మాట ద్వారా. దీని ద్వారా నీ నోరు అదుపులో పెట్టుకో. నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వెవరో, నీ హృదయంలో ఏముంది? నరహంతకుడు నువ్వు. నరహంతకుడివి. కత్తు పట్టుకుని మనం పొడితేనే కాదు, కత్తు కన్నా పొదునైంది నీ నాలుక ఉంది, అదే చేస్తాయి. జాగ్రత్త. నరుని హృదయంలో దురాలోచన ఉంది, జారత్వం ఉంది, దొంగతనం ఉంది, నరహంతకు, నరహత్య. చాలామంది నోటి మాటల ద్వారా ఇతరులను గాయపరుస్తారు. కుటుంబంలో సమస్యలు రావడానికి గల కారణం ఏంటి? నీ నోటి మాటేగా. ఈరోజు నీ నోటి మాట అదుపులో ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. నీ నోరే బాగుంటే ఈరోజు కుటుంబం క్షేమంగా ఉండేది కదా. ఒక్క నోటి మాట ద్వారా కొన్ని కుటుంబాలు పతనమైపోయాయి.
ఒక్క నోటి మాట కొంతమంది బ్రతుకులను పాడు చేసేసాయి. నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్తగా ఉంచుకో, నీ నోటిని అదుపులో ఉంచుకో. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎవరు ఎదుర్కొంటే ఏది మాట్లాడాలో నేర్చుకో. దేవుని దగ్గరికి రా, జ్ఞానం కుదురుకుంటే నన్ను అడుగు అన్నాడు దేవుడు. తొందరపడి మాట్లాడతావు. కుటుంబ సమస్యలు రావడానికి గల కారణం నోరు అదుపులో లేకపోవటం. ఓ తల్లి ఉందంటాడు బాగుపడతాడని, రే ఈ ఈ బతికే కన్నా సావరాదు అందంట. ఆడు పొద్దున్నే రైలు పట్టాల మీద పడ్డాడు వెళ్ళి. నీ నోటి మాటగా నరహత్య చేసింది. జాగ్రత్త. మనిషి బాగుపడాలనే మాట వేరేలాగుంటుంది. కొంతమంది ఆడు బాగుపడాలని అటు మాట్లాడానండి, వాడు తెలుసుకుంటాడని మాట్లాడా, వాడు ఎప్పుడైనా మారతాడని మాట్లాడా. ఆపు, అవి కాదు నువ్వు మాట్లాడాల్సిందే. నీ నోటి మాట నరహంతకుడిగా నిన్ను మారుస్తుంది. నరుని హృదయంలో ఏముందయ్యా అంటే, నరుని హృదయంలో నరహత్య ఉంది, నరుని హృదయంలో దొంగతనం ఉంది, జారత్వం ఉంది, దురాలోచన ఉంది. ఈరోజు నీ నోటి మాటను అదుపులో ఉంచుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించి మాట్లాడాలి. ఒక ఆయన ఉన్నాడు, మనం 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏంట్రా బాబు మాట్లాడుతున్నదే ఏంటి, మనం 10 మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడతాడు. మనం 10 మాటలు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని ఆయన ఆలోచిస్తాడంట. మనం తొందరపడి ఒక మాట మాట్లాడకూడదు అయ్యారు. ఏది మాట్లాడాలని ఆలోచించి మనం మాట్లాడాలి. నరుని హృదయంలో ఏముంది అని దేవుడు మరి తేటగా చూస్తే నరుని హృదయంలో నరహత్య అనేది ఉంది. ఈరోజు ఒకవేళ అది నీ హృదయంలో ఉందా, ఉంటే దాన్ని కాల్చి బొడిచే. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు, అమ్మో ఆయన చూస్తున్నాడు అనే భయం నీలో కలగాలి. ఏముంది నరుని హృదయంలో అంటే, నరుని హృదయంలో వ్యభిచారం ఉంది. ఏంటిది? వ్యభిచారం. చేసేదాకా ఆరాటం. ఏంటి? చేసేదాకా ఆరాటం, చేశాక ఆనందం, అంత అయిపోయిన తర్వాత ఆవేదన. అర్థమైందా? కొంతమంది ఉంటారు, బండి కొనేదాకా ఇటు ఆరాటం ఆగదు. అమ్మ కొను, అమ్మ కొను, నాన్న కొను, అమ్మ కొను, అమ్మ కొను, నాన్న కొను, ఓ ఆరాటం. కొన్నాక మహానందం, కింద పడ్డాక ఆవేదన. 3 ఆలు ఉన్నాయి. నరుని హృదయంలో వ్యభిచారం ఉంది. జాగ్రత్త. వ్యభిచారం అంటే ఒక పురుషునితో ఒక స్త్రీతో, అదే వ్యభిచారం కాదు. నూతన నిబంధనలో మాట్లాడుతూ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కానీ అది వ్యభిచారం అంటుంది పరిశుద్ధ గ్రంథం. ఈరోజు నీ హృదయంలో ఒకవేళ అటువంటి వ్యభిచారం ఉంటే ఇప్పుడైనా తగలబెట్టి తీసుకెళ్ళి. ఎన్నిసార్లు యేసేపు గారి గురించి చెప్పుకున్నాం. వస్త్రపు చెంగు అందించి పట్టుకోరా ఇదిగో అన్నా కానీ దూరంగా పారిపోయాడు. ఎందుకు? చూస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎవరూ లేకపోవచ్చు, 4 గోడలు ఉండొచ్చు, అక్కడ యేసేపు పోతీఫరు భార్య మాత్రమే ఉండొచ్చు, 3వ వ్యక్తి లేడుగా అని అనుకుని పాపం చేసేవచ్చుగా. కాదు,
నా దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన నన్ను చూస్తాడు. ఈరోజు దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి నీకు. అందుకే నా దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఇప్పుడు వరకు పాపం చేసావు, తెలిసి చేసావో తెలియక చేసావో, మొత్తానికి పాపం చేసావు. ఇక మీదట చూసారా, ఈరోజు ఎందుకు నా దేవుడు నీ హృదయాన్ని చూసి మాట్లాడుతున్న మాటలేవే. మరి తేటగా నీ హృదయాన్ని చూసి నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముంది నీ హృదయంలో? వ్యభిచారం. ఇప్పుడైనా దాన్ని కాల్చి బూడిచేయి. ఇంతకాలం తెలిసి చేసావో తెలియ చేసావో, మొత్తానికి చేసి దొరికావు. ఇక మీదట ఆ పాపపు జోలికి నువ్వు పోవద్దు. ఇక మీదట అటువైపు నువ్వు పోవద్దు. నీ హృదయములో ఉన్న ఈ వ్యభిచారం అనే దాన్ని తీసి కాల్చి బూడిచేయి. ఎందుకు అంటే నా దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన చూస్తున్నాడనే భయం నీకు ఉండాలి. ఆయన చూస్తున్నాడు అనే భయం నీకు కలగాలి. వ్యభిచారం మనలో ఉండకూడదు. మోహపు చూపు వ్యభిచారం. జాగ్రత్త. ఈరోజు నీ హృదయంలో ఒకవేళ ఇవి ఉంటే వాటిని తీసేయి. ఎందుకంటే నా దేవుడు మరి తేటగా ఆయన చూస్తున్నాడు కనుక వాటిని తీసేసాయి. ఏముంది నరుని హృదయంలో అంటే, నరుని హృదయంలో ఏముందయ్యా అంటే లోభం. లోభము అంటే పిసినారితనం. నేను ఒక్కడనే తినాలి. కొంతమంది చూడు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 5 రోజులైంది అంటారు, కానీ పక్కనోడికి పెట్టరు. ఉన్నారుగా మీలో, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 5 రోజులైనా తింటారు వాళ్ళే. ఎట్ట అరుగుతుందో తెలియదు నాకు. నరుని హృదయంలో ఏమున్నాయి అంటే లోభం, పిసినారితనం ఉంది. అది ఏ పిసినారితనం? ధనము లేదా వస్తువులు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడకుండా తన దగ్గరే ఉంచుకోవాలని తీవ్రమైన కోరిక. ఏంటయ్యా ఇది అంటే లోభం, పిసినారితనం. దీన్నే పిసినారితనం అంటారు. ఇప్పుడు కూడా మన దగ్గర ఉంచుకొని ఏది మనం లేదు అనకూడదు. ఏది కూడా జాగ్రత్త వేరు. మళ్ళీ చెప్పేగా ఒకసారి మీకు, అట్లాగని చెప్పి ఎవడో తాగుపోతుండి నా దగ్గరికి పంపించి, అయ్యగారు ఒక 100 రూపాయలు ఇవ్వండి, లేవు నా దగ్గర అంట. ఇదేంటి అయ్యగారు ఎంత వాకింగ్ చెప్పి ఎంత బాధ చేసి పిసినారితనం చూపించాడు అంటే, అది పిసినారితనం కాదు, జాగ్రత్తది. జాగ్రత్త పడ్డా మళ్ళీ అడిగితే రావు, పోతాయా? రావు. అది జాగ్రత్త. జాగ్రత్త వేరు, పిసినారితనం వేరు. కొంతమంది మన కళ్ళ ముందు లేని స్థితిలో కనపడుతున్నా కానీ కనీసం వారి ఎడల జాలి పడలేరు. ఇది పిసినారితనం. ఆహారం తినలేని స్థితిలో ఉంటే కొంత అన్నం పెట్టు, తప్పే ఉంది. ఎందుకు పిసినారితనం? వస్త్రం లేనివాడు కళ్ళ ముందు కనబడుతుంటే ఒక వస్త్రం తీసివ్వు, లేకపోతే కొనివ్వు. ఎందుకు పిసినారితనం? ఈరోజు నరుని హృదయంలో ఏముంది అంటే ఈ లోభం, ఈ పిసినారితనం ఉంది నరుని హృదయం. ఒక ఆవిడ ఈడేడి పడుకున్నాడా, ఆడంత ఉంటాడు పిల్లోడు. మన బుడ్డోడు ఉన్నాడు కదా, అక్కడ అబ్బాయి అంత ఉంటాడు బుడ్డోడు. బట్టలు కొన్నారు. బట్టలు కొంటే అవి కొరసైనవి, ఆడికే కొరసైనవి. కొరస అయితే అవి మందిరాన్ని తీసుకొచ్చింది, ప్రార్థన చేసుకుంది. అమ్మ ఇవేంటంటే కొరసైనవి అయ్యా అంతే. ఇంతలో అయ్యగారు అన్నారంట,
మా కురసైన్య సర్లే ఎవరికన్నా ఇద్దాం అన్నాడు. అమ్మో లేదు లేదు, మా కొడుక్కి మా కోడలు కడుపుతో ఉంది ఒక 9వ నెల, ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో కంటది. ఎవరిని కంటదో తెలియదు ఈమెకి. పిచ్చినారుతనం. ఎంత ఉంటాయి? మా ఉంటే 300 ఉండవు. పిచ్చినారుతనం. కొంతమంది చూడండి మహా పిచ్చినారులు. లోపం, పెట్టాలనే బుద్ధి ఉండదు. ఈరోజు అది ఒకవేళ నీ హృదయంలో ఉంటే దానిని కాల్చి బూడిచ్చే. దేవుడు నరుని హృదయంలో మరి తేటగా చూస్తున్నాడు. నీ హృదయంలో పిచ్చినారితనం ఉందా? తీసేయి. ఈ లోపము ఉందా? దాన్ని తీసివేసేయి. ఇతరులకు సహాయం చేయి, సాటి వారికి సహకరించు. నీకున్న దానిలో దేవుని పనులైనా, పేదవారికైనా, అనాథలకైనా సహకరించు. నేను ఈ సంవత్సరం బాగా భారం ఖర్చు అయిపోయిందని మా పిల్లలతో కూడా అన్నాను. ఈ సంవత్సరం పిల్లలకి బట్టలు మనం పెట్టలేము లేరా, కొంచెం భారం అవుతుంది, అది ఖర్చు వేరే దానికి వాడదాం. తర్వాత ఈ మిషనరీలో కొంతమంది పిల్లలను చూసి వచ్చాను, వాళ్ళకి వస్త్రాలు ఇద్దాం తర్వాత అని వాళ్ళతో అన్న 3-4 రోజులకే ఒక కుర్రాడు, సాఫ్ట్వేర్ కుర్రాడు ఫోన్ చేసి, అన్నయ్య నేను పిల్లలకు బట్టలు పెట్టాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ఖర్చు నాదే అన్నాడు. నేను అప్పటికే ఈ సంవత్సరం మిమ్మల్ని పిలవట్లేదమ్మా అని వాళ్ళకి చెప్పేశా. అందుకే నేను నాన్న సరేరా, వాళ్ళు స్టేజ్ మీదే పెట్టాలని ఏం లేదు, నలుగురికి తెలియాలని ఏం లేదు, నువ్వు ఈ సందర్భాన్ని ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసారా వాళ్ళకని చెప్పా. ఎవరో కాదు, మన పాలు పోసే అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి పురమాన్ చేశా. పిసినారితనం మనలో ఉండకూడదు. నరుని హృదయంలో ఏముందంటే లోపం. ఈరోజు దేవుడు తేటగా చూస్తున్నాడు. నీ హృదయంలో ఏముంది? చారత్వం ఉందా? దొంగతనం ఉందా? దురాలోచన ఉందా? నరహత్య నీ హృదయంలో ఉందా? వ్యభిచారం నీ హృదయంలో ఉందా? లోభం నీ హృదయంలో ఉందా? ఏముంది నరుని హృదయంలో అంటే? నరుని హృదయంలో ఏముంది అంటే చెడుతనం ఉంది. చెడుతనం ఏంటయ్యా ఈ చెడుతనము అంటే? ఇతరులకు హాని కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండడమే చెడుతనం. ఏంటి? ఇతరులకు హాని కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండడమే చెడుతనం. ఆ స్వభావం నీలో ఉండకూడదు. ఈరోజు ఒకవేళ అటువంటి స్వభావం కలిగి నువ్వు ఉన్నావా? ఉంటే ఇప్పుడైనా దాన్ని నువ్వు కాల్చేసాయి. ఇప్పుడైనా దాన్ని నీ హృదయంలోంచి తీసేసాయి. చెడుతనం నీలో ఉండకూడదు, చెడు ఆలోచనలు నీలో ఉండకూడదు, చెడు నడక, చెడు ప్రవర్తన ఈ హృదయంలో ఏమాత్రం ఉండకూడదు. దాన్ని తీసివేసాయి. ఏముందయ్యా నరుని హృదయంలో అంటే? నరుని హృదయంలో కృత్రిమము అంటే? కృత్రిమము అంటే ఏంట్రా? ఇప్పుడు వచ్చింది కదరా ఆర్టిఫిషియల్ కృత్రిమము అంటే నరుని హృదయంలో ఏముంది అంటే కృత్రిమము అంటే దేవుని మీద కాకుండా వేరే వాటి మీద శ్రద్ధ నిలుపుతారు వీళ్ళు. అరే యేసుని ఆరాధించరా దేవుండ్రా అంటే కృత్రిమంగా చూసినాయిగా, వీటిని పట్టుకునే ఎందుకు మనకి అవసరమా? మనం ఆరాధిస్తుంది దేవుణ్ణి. యేసు వైపు చూడు. ఈ కృత్రిమంగా వచ్చినవి చూసావా? ఆటను పట్టుకుని ఎలా అడిపోతావేంటి? అటు ఇటు ఇటు అటు. నీ హృదయంలో వింటే తీసేయి. నీ హృదయంలో అవి దాక్కుంటే తీసేయి. దేవుణ్ణి ఆరాధించు. దేవుణ్ణి కాకుండా వేరే వాటి మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావంటే నువ్వే నీ హృదయంలో ఏముందంటే కృత్రిమము అంటే ఆర్టిఫిషియల్. ఆ కాసేపే, ఆ కొద్దిసేపే, ఆ కొద్ది ఆనందం కోసం, ఆ కొద్ది సంతోషం కోసం అటు పరిగెడుతున్నావా? కృత్రిమము ఈ హృదయం నుండి తీసేసాయి. అవి ఏంటంటే కృత్రిమంగా అవి తయారు చేసినవి, అవి సృష్టించినవి అని. నా దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త.
నీ హృదయంలో ఒకవేళ ఈ ఆలోచన ఉంటే, నీ హృదయంలో ఒకవేళ ఇదిగో ఈ కృత్రిమము అనేది దాచుకుని ఉంటే దాన్ని నువ్వు తీసి తగలబెట్టి పాడే. ఎందుకు తగలబెట్టాలంటే నా దేవుడు నరుని హృదయాన్ని మరితేటగా చూస్తున్నాడు, మరితేటగా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు అనే భయం నీకు ఉండాలి. ఏముంది నరుని హృదయంలో అంటే కామ వికారం, అంటే కోరికలు, శరీర వాంఛ. కొంతమంది కోరికలు చూడండి ఎట్లుంటాయో. ఏదో సామెత ఉందే, తినడానికి తినలేదు కానీ మీసాలకి, వీడికి ఈ కోరిక. కొంతమంది కోరికలు చూడండి, పిల్లవాళ్ళు కూడా కొంతమంది పాపం తల్లిదండ్రులు కష్టపడి వస్తుంటే, ఏయ్ నాకు మోకాల దగ్గర బొక్కబడి ఉంటుంది, చినిగిపోయిన జీన్స్, అది కావాలి నాకు. అది ఎంతో తెలుసా? 3700 ఒక ప్యాంటు. అరే అవి వచ్చాడు రేటు. బీసెంట్ రోడ్ వేసుకొచ్చాడా? బీసెంట్ రోడ్లో 100 రూపాయలు ప్యాంటు తీసుకొచ్చి మాకు ఇస్తే, ఆకాంక్ష నేను కూర్చొని ఒక ఇస్త్రీ పెట్టి పట్టుకుని మోకాల దగ్గర రౌండ్గా గీసేస్తా, అది చిన్న రంధ్రం పెడద్ది, మాకు చెరు 200 ఇవ్వండి చాలు. ఏంటయ్యా ఇదంటే కామ వికారం. ఎందుకు ఈ వికారపు చేష్టలో మనకి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు ఆయన. నీ పడక, నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకు? ఈ హృదయంలో ఏం దాగుంది అంటే కామ వికారపు కోరికలు, శరీర వాంఛ. తగలబెట్టు ఇప్పుడైనా, అట్నే ఇప్పుడైనా నీ హృదయంలోంచి వాటిని తీసివేయి. ఎందుకు? నా దేవుడు తేటగా చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే భయం నీకు ఉండాలి. ఏముంది నరుని హృదయంలో అంటే మత్సరము. మత్సరము అనే పదానికి అర్థం ఏంటంటే ఈర్ష లేదా అసూయ. ఎందుకు అసూయ పడతావు పద్దాగా? ఆడు కొందే ఆడు తింటున్నాడు, ఆడు కొందే ఆడు కొనుక్కున్నాడు, ఆడు వైపు చూసి ఎందుకు పద్దాగా అసూయ పడతావు? కొంతమంది ఒక ఆమె ఉంది, అయ్యా అటు వెళ్ళమాకే, ఏమైంది? ఆమె చూపే మంచిది కాదు. అమ్మా తగలడిపోతానేంటి? కారణం ఏంటంటే ఆమె ఈర్షపడద్దంట, అసూయ. ఈరోజు దేవుని పిల్లలకైనా మీకు అది ఉండకూడదు. కొంతమంది చూడు, వాళ్ళ సంఘం చూసేసి, వాళ్ళ సంఘం అండి, అసూయ పడ మాకు ప్రార్థన చేయరాదు, ఎందుకు వాళ్ళని చూసి అసూయ పడతావు? అసలు అండి అక్కడండి పెద్ద గొప్ప ఉద్యోగం అండి, అక్కడండి ఈర్షపడుతున్నావు కదా, అసూయ పడుతున్నావు కదా, ప్రార్థన చేయి. కొంతమంది చూడండి, వాళ్ళు ఇది చూసి అది చూసి ఇంట్లో గొడవలు పద్దాహ గొడవలే. ఏంటంటే నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నాడు, నువ్వేమో లోనా మీద ఎక్కించుకెళ్తున్నావు. అలా ఆవిడ కూర్చుంటేనే ఆడుకున్న ఎత్తున కూర్చుంది ఆ బండి, ఏమంటారు అది, ఏదో బండి, అలాంటి బండి కొన్నాడు. కార్తీకేయుల తమ్ముడు తోలుతాడు, ఇటు తోలేవాడేమో ఇక్కడ ఉంటాడు, కూర్చున్నాడు అక్కడ ఉంటాడు. అటు పడ్డాడు ఒకసారి, నేను చూశాను, ఆ కళ్ళ ముందే పడ్డాడు బస్ స్టాండ్ దగ్గర. పడ్డావా? చూశాను నేను. ఏంటయ్యా ఇవేంటయ్యా అంటే ఈర్ష లేక అసూయ, మత్సరాలు. ఆడు బాగుపడుతుంటే వార్చలేరు, ఆడు బాగుంటే వార్చలేరు, ఆడు శుభ్రంగా ఉంటే వార్చలేరు, ఆడు ఆనందంగా ఉంటే వార్చలేరు. ఎందుకు ఈ వార్చలేని తనం? ఈరోజు నరుని హృదయంలో ఏముందో దేవుడు తేటగా చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఏముందో చూసి మాట్లాడుతున్నాడు నా దేవుడు. ఈరోజు ఈ మత్సరం, ఈ ఈర్ష లేదా అసూయ, చెడ్డ కళ్ళు. ఏ కళ్ళు? చెడ్డ కళ్ళు. ఇవి ఒకవేళ నీళ్ళు ఉంటే తీసి కాల్చి బూడిచ్చే.
ఎందుకు? నరుని హృదయాన్ని దేవుడు తేటగా చూస్తున్నాడు. అమ్మో, ఆయన చూస్తున్నాడు అనే భయం మనకు ఉండాలి. ఆయన చూస్తున్నాడు అనే భయం ఉండాలి. ఎదుటివాడు విజయం చూసి వార్చలేని తనం నీలో ఉండకూడదు. ఎదుటివాడు ఆనందపడుతుంటే వాడిని చూసి వార్చలేని తనం నీలో ఉండకూడదు. వాడికి నష్టం కలగాలి అని నువ్వు కోరుకోకూడదు ఏనాడు. అవి నీ మనసులో ఉండి తీసివేయి. ఏముంది నరుని హృదయంలో అంటే దైవదూషణ. ఏముంది నరుని హృదయంలో? దైవదూషణ. ఈ దైవదూషణ అనే పదానికి అర్థం ఏంటంటే దేవునిని నిందించడం, దేవునినే అగౌరవపరచడం. అర్థమవుతుందా? కొంతమంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చి అయ్యా నువ్వేంటి అటు చేస్తున్నావు అని అలా ఆవిడండి. దేవుడు ఎడికి లేకపోతే ఆదివారమే దేవుడు. దేవుణ్ణి అగౌరవపరచడం, దేవుణ్ణి దూషించడం. నీ హృదయంలో ఇది ఉందా? తీసేయ్. దేవుడి పేరట నువ్వు దగా చేస్తున్నావు. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పాపం ఆయన మన మధ్యలో లేరు కానీ, దేవుడి పేరిట దగా చేస్తే దేవుడిక క్షమించడు, దేవాలయమే మోసం చేస్తే. ఏంటంట? వీళ్ళు దేవాలయాన్ని మోసం చేస్తారు, దేవుణ్ణి దూషిస్తారు. దేవుడు ఎట్లా క్షమిస్తాడు మనల్ని? నరుని హృదయంలో ఏముంది అంటే దైవదోషణ ఉంది. దేవుణ్ణి దూషించేవాడు ఒకడు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే, ఈయన ఎప్పుడు ఇంతే లేరా? ఉన్నారు. మా ఇంటి మీదే బుర్ర వెళ్ళిపోయాడు. ఆయనకి ఎన్ని పనులు ఉండి వెళ్ళాడు, బుర్ర వెళ్ళిపోయాడు. లేరంటారా? ఈరోజు నరుని హృదయంలో ఏముంది అంటే దైవదూషణ. ఇది నీ హృదయంలో ఉంటే తీసేసాయి. నరుని హృదయంలో ఏముందయ్యా అంటే అహంభావం. నరుని హృదయంలో అహంభావం, గర్వం. అహంభావం అనే పదానికి అర్థమే గర్వం, అతిశయం. కొంతమంది చూడండి, అతిశయపడిపోతారు. నాకే వచ్చు, నాకు వాక్యం చెప్పడంలో అసలు నా అంత దిట్లేడు, పాట పాడటంలో నా తర్వాత ఎవడైనా. అసలు వంట చేయాలంటే నేను ఇటు తిప్పేది ఉప్పు కారం వేయటం వస్తే నేనో చేస్తా. మీరే చేయాలంటే 11 మీరు చేయటం మానేయండి, నేను చేస్తా, చూపిస్తా. నేను బెదిరెత్తున్నానండి పద్దాగా. మీరు మంచోళ్ళు, మీరు చేస్తున్నారులే. ఏంటయ్యా అంటే నరుని హృదయంలో అహంభావం, గర్వం, అతిశయం, తనకు తానే ఎక్కువగా ఊహించుకోవటం, ఇతరుల కంటే గొప్పగా భావించడం, తన శక్తి మీదే తన సామర్థ్యం మీదే గురి కలిగి బ్రతకడం. అతిశయపడిపోతున్నాడు. ఎందుకు అతిశయపడుతున్నావు? అతిశయపడుచుంటివా ఓ మానవ, అల్పుడవని ఎరుగవా, జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ, మూర్ఖుడవని తెలియక. ఈరోజు అతిశయపడుతున్నావు నిన్ను నువ్వు చూసి. మాటకారిని అని, పాటకారిని అని, అందగాడిని అతిశయపడుతున్నావా? నరుని హృదయంలో అహంభావం, గర్వం ఉంది. దాన్ని తీసి తగలబెట్టు. ఎందుకు? దేవుడంట నరుని హృదయంలో ఏముందని మరి తేటగా ఆయన చూస్తున్నాడంట. అమ్మో, ఆయన చూస్తున్నాడు అనే భయం నీకు ఉండాలి. ఏముంది నరుని హృదయంలో? ఏముందయ్యా అంటే అవివేకం ఉంది. అవివేకం, తెలుగు తక్కువతనం. అమ్మ, నిండు నూరేళ్ల జీవితం, సంసారాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు తల్లే? తెలివి తక్కువతనం. కొంతమంది జీవితాలు పాడైపోవడానికి కారణం తెలివి తక్కువతనం.
అమ్మ నీ ఇంటి గుట్టుని ఎందుకు బయట పెట్టావే? తెలివి తక్కువ అండి, తెలివి తక్కువ తనం ఉండి కొంతమంది చూడండి, అవివేకం, తెలివి ఉండదు, తెలివి తక్కువ తనంగా చేసే పనులు, మూర్ఖత్వంగా ప్రవర్తించే ప్రవర్తన, అనాలోచితంగా ఆలోచించే ఆలోచన, ఇవన్నీ కూడా అవివేకమే. జాగ్రత్త, అవివేకం నీలో ఉండకూడదు, తీసే. అది కుటుంబాలను పాడు చేసేస్తూ ఉంటుంది. తెలివి తక్కువతనంగా ప్రవర్తిస్తారు. అరే అంత జ్ఞానం కలిగిన వాడు ఎందుకు చేశారు నువ్వు ఈ పని అంటే, బుద్ధి గడ్డి తినేశాను అన్నయ్య, తెలివి తక్కువ, తెలివి లేక చేశాను ఇది. అరే నలుగురికి చెప్తావు కదరా, నువ్వెందుకురా? తెలివి లేదన్నా, పోయింది. అవివేకనైపోయాను, అవివేకతనంగా ప్రవర్తించాను, అందుకే ఈ శ్రమ అనుభవిస్తున్నాను. ఈరోజు నరుని హృదయములు ఇవ్వండా తీసివేసాయి. అందుకే చివరిగా చెప్తాను, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎక్కడ? లోకమందంతటా సంచారం చేస్తుందంట. దీనికి యథార్థ హృదయం కలిగిన వారు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ ఉన్నాడు? చూస్తున్నాడు, అందరి హృదయాలు చూస్తున్నాడు. ఇది 13 కనపడ్డాయి. ఈ 13 నీళ్ళు ఉంటే ఒకసారి తీసి తగలబెట్టేసేయి, బూడిద చేసేయి. ఆయన అందరి హృదయాలు తేటగా చూస్తున్నాడు. ఒక దైవజనుడి ఇంటికి వచ్చాడు, దేవుడు పంపించాడు. దైవజనుడి ఇంటికి రాగానే తండ్రి గారు కాఫీ ఇచ్చాడు, కాఫీ తాగుతున్నాడు. కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాడు. అయ్యా ఎందుకు వచ్చావు? దైవజనుడా మా ఇంటికి దేనికి వచ్చావు అంటే, దైవజనుడు అంటుంది ఏంటంటే, నీ ఇంట్లో నుండి ఒక వ్యక్తిని నా దేవుడు రాజుగా ఎన్నుకోబోతున్నాడు. అబ్బా నా ఇంట్లో నుంచి రాజా అని ఒక్కొక్కరిని పిలవటం మొదలుపెట్టాడు. మొదటి వాడిని నిలబెట్టాడు, కండలు ఉన్నాయి, బలం ఉంది, మిలిటరీ వాళ్ళలాగా ఉన్నాడు, వీడే అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, పక్కన పెట్టు, వీడు కాదు, ఆడు హృదయంలో ఇది తీసే. ఇంకొకడు వచ్చాడు, నిలబడ్డాడు, ఎత్తు బాగుంది, పొడుగు బాగున్నాడు, రంగు బాగున్నాడు, అన్నీ బాగుంది, పోలీసు వాళ్ళలాగా ఉన్నాడయ్యా, ఈడే అని చెయ్యెత్త బదులే ఆపు, ఇతను కాదు, పక్కన పెట్టు. 3వడు వచ్చాడు, పక్కన పెట్టు. 4 పక్కన పెట్టు. 5 పక్కన పెట్టు. 6 పక్కన పెట్టు. 7 పక్కన పెట్టు. ఇంకెవడన్నా ఉన్నాడయ్యా? ఎందుకు పనికినాడు? ఒక ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. అడిగి నోటికి ఏ పాట వస్తే ఆ పాట పాడుకుంటూ ఉంటాడు, గొర్రెలు కాసుకున్నాడు. ఆడజోళ్ళు నీకు ఎందుకులే, మళ్ళీ వరుసన పెట్టు వీళ్ళందరినీ. కాదు, పిలువాడిని, అతన్ని పిలువు, అతన్ని కూడా తీసుకురా అంటే, అప్పుడు దావీదు గారు వచ్చి నిలబడితే దేవుడు అంటాడు, ఇతడునే నేను కోరుకున్నవాడు. దేవునికి స్తోత్ర. హృదయం చూశాడు ఆయన. ఏం చూశాడు ఆయన? 2వ సమూయేలు, 1 సమూయేలు 16:7. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వాక్యం. ఆ ఇంటికి వచ్చిన దైవజనుడితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో దైవజనుడు, నేను అతని రూపం చూడను, ఎత్తు చూడను, మనుషులను లక్ష్య పెట్టను, యెహోవా అయిన నేను మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నా దేవుడైన యెహోవా హృదయాన్ని చూసేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. 7 వచ్చారు, 7 హృదయాల్లో తేటగా చూశాడు. వీళ్ళు కాదు, ఉన్నాడు 8వాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? అరణ్యంలో ఒంటరిగా బ్రతుకుతున్నావా హాగర్లాగా? ఇక నా పని ఏంటి తెలియక గొర్రెలు కాసుకుంటున్నావా మందలో? దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు నీ కుటుంబ పరిస్థితుల వల్ల. ఈరోజు నా దేవుడు 2025 సంవత్సరం క్రితమే
కల్వరి బలియాగం అయిపోయి సిలువలో మరణించి సిలువ మరణం పొందుకొని అతని శరీరంలో రక్తం ఉన్నంత వరకు రక్తాన్ని కార్చి ఎన్నో భయంకరమైన శ్రమలను అనుభవించి కల్వరిలో వేలాడుతూ ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన ఇలా తల పక్కకు వాల్చి నిన్ను నన్ను చూస్తున్నాడు. మరి ఈరోజు చూస్తున్న దేవుడు ఆయన చూస్తున్నాడు అనే భయం లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతావు? 2025 అయిపోయింది, 26 క్యాలెండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి, తగిలించుకోవడమే లేటు. ఇంకా నీ హృదయంలో జారత్వం, నీ హృదయంలో దైవదూషణ, నీ హృదయంలో వ్యభిచారం, ఇవన్నీ నీ హృదయంలో ఎందుకు దాచుకుంటున్నావు? ఇప్పుడైనా వాటిని తీసివే. అందుకే అరణ్యంలో హాగరు పెట్టిన పేరు, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వదిలేసేవాడు కాదు ఆయన. నువ్వు అప్పుల బాధలతో ఉన్నప్పుడు వదిలేసేవాడు కాదు ఆయన. నువ్వు చెప్పుకోలేని సమస్యలతో తలడెలుతున్నావుగా, నిన్ను వదిలేసేవాడు కాదా ఆయన. ఇక నా కుటుంబం ముందుకు సాగుతుందా, నా సంసారం ఏమవుతుందని కలవరపడుతున్నావు, నా దేవుడు వదిలిపెట్టేవాడు కాదా ఆయన. ఆయన చూచే దేవుడు, చూస్తున్నాడు ఆయన. నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, నువ్వు పడుతున్న ప్రతి బాధను చూస్తున్నాడు, నిన్ను పెడుతున్న ప్రతి నిందను నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు వేసే ప్రతి అడుగును నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు. ఇప్పుడైనా ఆయన యందు భయం కలిగి నువ్వు బ్రతకగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే, ఇదిగో నా దేవుడంట నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి దేవుడు చూస్తున్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడమ్మా. ఈరోజు ఒకవేళ నీ తప్పటడుగు ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ మంచి ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు, నీ చెడు ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి చెడ్డవారిపై మంచివారిపై కూడా ఉంటుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ భయం కలిగి మీరు బ్రతకగలిగితే, ఆ భయం కలిగి కనుక మీరు జీవించగలిగితే, ఈ రానున్న దినాలలో గనక ఇవన్నీ నీ హృదయాల్లోంచి నువ్వు తీసివేసుకో. నీ హృదయంలోంచి తీసివేసి యేసు వైపు చూస్తూ మీరు సాగండి. నా దేవుడే మీ కుటుంబాలకి క్షేమం, సమృద్ధి, నెమ్మది ఆయనే కలగజేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఎందుకో ఈ ఉదయకాలం ముందు నా దేవుడు తేటగా నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నరుల హృదయంలో ఏముందమ్మా, ఏముంది 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 అని చూస్తే నరుని హృదయంలో దాగి ఉన్న కొన్ని